సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీందర్ నాయక్ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చందు నాయక్, కాంగ్రెస్ కంది మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్, ప్రకాష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతుగా కలిసి 33వ వార్డులోని గడప గడపకి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేస్తామన్నారు. వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో తనను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి స్థానిక 33వ వార్డు అభ్యర్థి రవీందర్ నాయక్ కి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశైలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోతిలాల్ నాయక్ మేము కూడా లోకల్లోనే ఉంటాం కాబట్టి రవీందర్ నాయక్ తో పాటు ఎంబడబడి మీకు ప్రతి ఒక్క పని కూడా దగ్గరుండి చేపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి భారీ మెజార్టీతోని రవీందర్ నాయక్ ను గెలిపిస్తారని మీ అందరు కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జగ్గన్న, నిర్మలా జగ్గారెడ్డి గారు బలపరిచినటువంటి రవీందర్ నాయక్ ను 33వ వార్డు నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది కాబట్టి 33వ వార్డు డెవలప్మెంట్ కావాలంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వార్డులో వాటర్ సమస్య కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్ని సమస్యలు కావాలంటే జగ్గారెడ్డి గారు నైట్లో మీటింగ్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండంటే ప్రతి ఒక్క వార్డుకు మన వార్డు సభ్యులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు ఒక 8 నుంచి 9 కోట్ల ప్రాజెక్ట్ 9 కోట్లతోని డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ మీద లైట్లు కానీ, వీధి దీపాల గురించి ఈ దానికోసం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి జగ్గారెడ్డి గారు హామీ ఇచ్చారు. కాబట్టి జగ్గారెడ్డి గారిని మనము ఈ 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపిస్తే మన వార్డు సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు అధికారం లేని వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు, కానీ అవన్నీ జరగని పనులు. మీరు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మనకు అనుకూలంగా ఉండే వాళ్లకు ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే రేపు మనం అడిగి డెవలప్మెంట్ చేసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు అధికారంలో లేని వాళ్లకు ఓటేస్తే మన డెవలప్మెంట్ అనేది జరగదు. కాబట్టి మీరందరూ కూడా మేధావులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 33వ వార్డు కౌన్సిలర్ 33వ వార్డు ఓటర్లు కూడా అందరూ కూడా ఆలోచన చేసి మన రవీందర్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకుంటున్నాను. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఓటర్ మహాశయులకు నా ఒక విజ్ఞప్తి. నాకు జగ్గారెడ్డి గారు, నిర్మలమ్మ గారు ఆశీస్సులతో నేను మీ ముందుకు వస్తున్నా. సేవ చేసే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, మనకు 3,36,00,000 హెచ్ఎండి నిధులు ఆల్రెడీ మనకు శాంక్షన్ అయిపోయినాయి. కొన్ని శంకుస్థాపన పనులు కూడా నిర్మలమ్మ గారి చేతుల మీదుగా చేసుకున్నాము. దాంతోపాటు జగ్గారెడ్డి సార్ నిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది, ప్రతి వార్డుకి 300 కోట్లు మనకు మున్సిపాలిటీకి వస్తుంది. కాబట్టి ప్రతి వార్డు కూడా 38 వార్డు కూడా ఒక్కొక్క వార్డుకి 8 కోట్ల చొప్పున మనకు వస్తుంది. అంటే మన దగ్గర ఇప్పుడు చేతిలో 11,36,00,000 ఉంది. కాబట్టి దీంతో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, ఈ వాటర్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, వీటన్నిటితో పాటు పార్కు డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా క్రీడా మైదానం ఉంటే అది కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే సార్ క్లియర్ గా చెప్పడం జరిగింది, మీ అభ్యర్థులను మీరు గెలిపించుకోండి, ఈ డబ్బులు తీసుకుపోయి మీ వార్డులో మీరు అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో దయచేసి మీకు వేడుకుంటున్నా, మీ ఓట్లు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఈసారి వచ్చిన ఎన్నికలు అనేది మీ అభివృద్ధి గురించి మీరు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి దయచేసి మీరు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకుండా అధికార పార్టీకి ఓటేసి నాకు మీరు ఓటేసి గెలిపించుకుంటే ఈ 5 సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే జగ్గారెడ్డి సార్ దగ్గర కొట్లాడేందుకు కాదు, సార్ కాలేళ్లు మొక్కేందుకు కాదు, నేను ఫండ్ తీసుకొచ్చి ఈ కాలనీలో ఉన్నట్టు సమస్యలన్నీ కూడా తీరుస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా. వాళ్ళ మాటలు మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పేసి ఓటర్ మహాశయులకు వేడుకుంటున్నా. చేయి గుర్తు కోటేయండి. 11వ తారీఖు ఎలక్షన్ జరిగే ఎలక్షన్ లో 3వ నంబర్ చేయి గుర్తు భారీ మెజార్టీతో నన్ను గెలిపించి కౌన్సిల్కి పంపిస్తారని మీకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై చేతి గుర్తు. ఈరోజు 33వ వార్డు రవీందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 33వ వార్డు సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే ఈరోజు జగ్గారెడ్డి గారు వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 33వ వార్డుకు ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. రాత్రి అన్నగారు మీటింగ్ చేసి అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 33వ వార్డు సభ్యులకు, ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ రవీందర్ నాయక్ ను మంచి భారీ మెజారిటీతో గెలిపిస్తే మీ వార్డుకు అభివృద్ధికి తోడుగా ఉంటాడు.
మీ ఎల్లవేళలా మీతో పాటు ఉంటాడు, మీ కష్టాలలో సుఖాలలో ఉంటాడని చెప్పి నేను సంగారెడ్డి మార్కెట్ కమిటీ రామచంద్ర నాయక్, నేను ఈ వార్డుకు ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి వారికి కూడా మేము తోడుండి ఈ వార్డు రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కరెంటు కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధిలో రవీంద్ర నాయక్ తోడ్పడుతూ ఈ 33వ వార్డును పెద్ద వార్డును రవీందర్ను పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి 33వ వార్డు సభ్యులకు అందరికీ కూడా నమస్కరించి కోరుకుంటున్నాను.